ఈరోజు వంటిల్లే వైద్యశాలలో ఉప్పు యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. నెయ్యిలో కొద్దిగా ఉప్పు కలిపి వేడి చేస్తే ఆ నెయ్యి కొన్నాళ్ల దాకా పాడవదు. ఉప్పు వేసిన నీళ్లతో ఇంటి నేల కడిగితే కొన్ని గంటల దాకా ఈగలు ఆ నేల మీద వాలవు. ఉల్లి వాసన వేసే వంట పాత్రల్ని ఉప్పు కలిపిన వేడి నీళ్లతో కడిగితే ఆ వాసన పోతుంది. ఉప్పు కలిపిన నీళ్లతో స్నానం చేస్తే జుట్టు రాలిపోదు. ఉప్పు కలిపిన నీళ్లతో బట్టలు ఉతికితే బట్టల రంగు, పట్టుబట్టల రంగు పోదు. ఉప్పు కలిపిన నీళ్లతో పిల్లలకి స్నానం చేయిస్తే వాళ్ళకి చర్మ వ్యాధులు రావు. నిల్వ ఉంచిన బియ్యంలో ఉప్పు చల్లితే పురుగులు చేరవు. ఫ్లవర్ వాజులో ఉప్పు కలిపిన నీళ్లు పోసి పువ్వులు అమర్చితే పువ్వులు వారం దాకా తాజాగా ఉంటాయి. దీపం బుడ్డిలో పోసిన కిరసనాయిల్లో కొద్దిగా ఉప్పు కలిపితే దీపం ఎక్కువ కాంతితో వెలుగుతుంది. నూనె కూడా కలిసి వస్తుంది. చెడు శ్వాస, ఎడతెగని గొంతు నొప్పి, చిగుళ్ల వాపు ఉన్నవారు ఉప్పు నీటిని పుక్కిలిస్తే చాలా మంచిది. కళ్లకు ఇన్ఫెక్షన్ అయ్యి పుసులు కడుతుంటే ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో 3-4 చిటికల ఉప్పు కలిపి ఆ ద్రవంలో దూదిని ముంచి దానితో కళ్లను శుభ్రపరచుకోవాలి.